దీంతో ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో బంద్ అనేది నిర్వహించబడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 1972 నవంబర్లో ఉన్నాం కదా, నవంబర్ 27 అయిపోయింది కదా, డిసెంబర్ 5వ తారీఖున 1972 డిసెంబర్ 5వ తారీఖున ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో బంద్ అనేది నిర్వహిస్తారు ఈ యొక్క పంచసూత్రాలకి వ్యతిరేకంగా. ఆ తర్వాత ఈ యొక్క 1972 డిసెంబర్ 7వ తారీఖు నుండి 1973 మార్చి 25 వరకు ఏపీ ఎన్జిఓలు నిరవధిక సమ్మె చేపడతారు. దేనికి? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఈ యొక్క పంచసూత్రాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఏపీ ఎన్జిఓలు నిరవధిక సమ్మె చేపడతారు. 1972 డిసెంబర్ 7 నుండి 1973 మార్చి 25 వరకు దాదాపు 108 రోజులు వీరు నిరవధిక సమ్మె అనేది చేపడతారు. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క ఎన్జిఓలు నిరవధిక సమ్మె అనేది చేపట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 1972 డిసెంబర్ 10 వస్తుంది. నెక్స్ట్ 1972 డిసెంబర్ 10న ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఈ యొక్క స్వతంత్ర పార్టీ మరియు ఈ యొక్క జనసంఘ్ పార్టీ మరియు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు, సో వీళ్ళంతా కలిసేసి ఏం చేస్తారంటే ఈ యొక్క విజయవాడలో ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు అందరూ కలిసి విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి యొక్క సమావేశంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క సమావేశంలో సర్దార్ గౌతు లచ్చన్న ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారండి? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వీళ్ళ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ యొక్క సమావేశంలో సర్దార్ గౌతు లచ్చన్న ఏం చేస్తాడంటే ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఈయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పతాకాన్ని రూపొందించి దీన్ని ఈ యొక్క సభలో ఆవిష్కరిస్తాడు. సర్దార్ గౌతు లచ్చన్న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పతాకాన్ని ఏ సభలో ఆవిష్కరించారండి? ఈ యొక్క 1972 డిసెంబర్ 10న విజయవాడలో జరిగినటువంటి సభలో ఆవిష్కరించాడుగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? సర్దార్ గౌతు లచ్చన్న ఏం చేశాడండి? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. ఎప్పుడంటే ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖున. ఓకేనా? ఇక నెక్స్ట్ 1972 డిసెంబర్ 12వ తారీఖు మనం జయాంధ్ర ఉద్యమ గమనాన్ని చూస్తున్నాం. డేట్ వైజ్ సంఘటనలు అనేవి వస్తాయి కాబట్టి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటూ వెళ్తాం. ఓకే, 1972 డిసెంబర్ 12. ఈ డిసెంబర్ 12వ తారీఖున ఏం జరిగిందంటే ఈ యొక్క డిసెంబర్ 12వ తారీఖున ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు చెందినటువంటి దాదాపు 1,50,000 మంది, వివిధ సంస్థలకు చెందిన 1.5 లక్షల మంది ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ వీరు జైత్రయాత్ర అనే పేరుతో జైత్రయాత్ర అనేటువంటి పేరుతో ఒక ర్యాలీ నిర్వహిస్తారు. ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ సంస్థల్లో ఉన్నటువంటి 1.5 లక్షల మంది జైత్రయాత్ర అనేటువంటి పేరుతో ఒక ర్యాలీ అనేది నిర్వహిస్తారు. దేనికి నిర్వహిస్తారు? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటును డిమాండ్ చేస్తూ వీళ్ళు ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అంటే కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ రెండు కలిపి మనం ఆంధ్ర ప్రాంతంగా భావిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర అని సంబోధిస్తున్నానంటే ఆ రెండు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 9 మంది మంత్రులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వీరు ఏం చేశారండి? ఇక రాజీనామాలు అనేవి చేస్తారు. సో ఈ విధంగా 9 మంది మంత్రులు రాజీనామా చేస్తే వీరిలో మొట్టమొదటిసారిగా రాజీనామా చేసింది ఎవరు అని చూసినట్లయితే ఆయన బత్తిని సుబ్బారావు మొట్టమొదటిసారిగా రాజీనామా చేస్తాడు. ఈయన ఎప్పుడు రాజీనామా చేస్తాడంటే ఈ యొక్క 1972 డిసెంబర్ 13వ తారీఖున ఈయన రాజీనామా చేస్తాడు.
ఎప్పుడు రాజీనామా చేస్తాడండి ఈయన? బత్తిని సుబ్బారావు వచ్చేసి డిసెంబర్ 13వ తారీఖు 1972న ఈయన రాజీనామా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క రాజీనామాలు కూడా చేస్తారు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రులు. ఆ తర్వాత ఈ యొక్క 1972 డిసెంబర్ 17వ తారీఖున ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. దాని పేరు ఆంధ్ర సేన. ఇది ఇంపార్టెంట్ అండి. ఆంధ్ర సేన అనేటువంటి సంఘాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేస్తారు. మరి దీనికి అధ్యక్షుడు ఎవరైనా చూసినట్లయితే దీనికి అధ్యక్షుడు మాదాల జానకీరామ్ అధ్యక్షుడిగా వీరు ఆంధ్ర సేన అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు డిసెంబర్ 17వ తారీఖు వరకు వచ్చాం. ఇక నెక్స్ట్ 1972 డిసెంబర్ 18వ తారీఖున ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులని యొక్క మూల్కీలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల అధ్యక్షుడైనటువంటి రామకృష్ణారావుని ప్రభుత్వం బర్తరఫ్ చేస్తుందంటే ఆయన ఉద్యోగం నుంచి తొలగిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎప్పుడు తొలగిస్తుంది? 1972 డిసెంబర్ 18న ఈ యొక్క మూల్కీలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడని చెప్పేసి ఈ యొక్క ఏపీ ఎన్జిఓల సంఘం అధ్యక్షుడైనటువంటి రామకృష్ణారావుని ప్రభుత్వం ఏం చేస్తుంది? తన యొక్క ఉద్యోగం నుంచి అతన్ని బర్తరఫ్ చేస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ 1972 డిసెంబర్ 22 వచ్చేసి 1972 డిసెంబర్ 22. ఈ 1972 డిసెంబర్ 22వ తారీఖున ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆచార్య ఎన్జి రంగా మరియు కాకాని వెంకటరత్నం వీరిద్దరూ గుంటూరులో ఒక సభని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ప్రసంగాలు చేస్తారు. 1972 డిసెంబర్ 22వ తారీఖున ఆచార్య ఎన్జి రంగా మరియు కాకాని వెంకటరత్నం ఇద్దరు ఏం చేస్తారండి? గుంటూరులో ఒక సభని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వీళ్ళు ప్రసంగాలు అనేవి చేస్తారు. ఓకేనా? ఆ నెక్స్ట్ డే తెల్లారితే ఎంత అండి? 1972 డిసెంబర్ 23వ తారీఖున ఏం జరుగుతుందంటే ఈ యొక్క 23వ తారీఖున ఈ యొక్క పార్లమెంట్ అనేది ఈ యొక్క పంచసూత్రాలని ఆమోదిస్తుంది. పార్లమెంట్ ఈ యొక్క పంచసూత్రాలని ఆమోదిస్తుంది. ఎప్పుడు ఆమోదిస్తుందండి? డిసెంబర్ 23వ తారీఖున పార్లమెంట్ పంచసూత్రాలని ఆమోదిస్తుంది. ఓకేనా? వీలైతే ఇవన్నీ నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్లో కరెక్ట్గా ఫ్రేమ్ చేయబడ్డాయి. మీరు బుక్లు చూస్తే మీకు గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా అవన్నీ ఒక యూనిక్ వేలో ఇవన్నీ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఓకేనా? సో ఇప్పుడు 1972 డిసెంబర్ 23వ తారీఖున పార్లమెంటు ఈ యొక్క పంచసూత్రాలని ఆమోదించడం జరిగింది. సో ఆ తర్వాత ఇదే రోజున ఈ యొక్క పివి నరసింహారావు ఏమంటాడంటే ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ యొక్క పివి నరసింహారావు ఏమంటాడంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క సమైక్యాంధ్రాన్ని కోరుకుంటున్నారు. వీరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం కోరుకుంటలేరు అని చెప్పేసి వీరు సమైక్య ఆంధ్రను కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రుజువు చేయడానికి, దాన్ని ప్రూవ్ చేయడానికి నేను డిసెంబర్ 24వ తారీఖున 1972 డిసెంబర్ 24వ తారీఖున ఈ యొక్క విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాను అనేసి ప్రకటిస్తాడు. ఎవరు? ఈ యొక్క పివి నరసింహారావు ఏమంటున్నాడు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైక్యాంధ్రని కోరుకుంటున్నారు, దాన్ని నేను నిరూపించడానికి డిసెంబర్ 24వ తారీఖున విజయవాడలో ఒక బహిరంగ సభను నిర్వహించబోతున్నాడు అనేసి పేర్కొంటాడు ఈ యొక్క పివి నరసింహారావు. సో ఈ విధంగా పేర్కొన్నప్పుడు దీన్ని అడ్డుకుంటాడు విజయవాడకు చెందినటువంటి పవర్ఫుల్ లీడర్ అయినటువంటి కాకాని వెంకటరత్నం.
ఒక కాకాని వెంకటరత్నం విజయవాడలో పవర్ఫుల్ లీడర్. ఈ కాకాని వెంకటరత్నం ఎప్పుడైతే ఈ యొక్క పివి నరసింహారావు స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ యొక్క స్టేట్మెంట్ వినేసి సో ఈయన ఏ విధంగా ఈ యొక్క సభని నిర్వహిస్తాడని చెప్పేసి ఈ యొక్క కాకాని వెంకటరత్నం ఈ యొక్క సభని నిర్వహించకుండా అడ్డుకుంటాడు. సో ఈ విధంగా నిర్వహించకుండా అడ్డుకోవడంలో ఇప్పుడు కాకాని వెంకటరత్నం విజయం సాధించాడు. కాబట్టి ఈ కాకాని వెంకటరత్నం ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే అంటే 1972 డిసెంబర్ 25వ తారీఖున ఈయన విజయవాడలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తాడు. విజయవాడలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తాడు ఈ యొక్క కాకాని వెంకటరత్నం. సో ఈ విధంగా ఈ యొక్క కాకాని వెంకటరత్నం విజయవాడలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పోలీసులు ఉంటారు కదా, ఈ యొక్క పోలీసులు వీరిపై కాల్పులు జరుపుతారు. ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో చాలామంది పాల్గొంటారు కదా, అప్పుడు ఈ యొక్క వారిపై ఈ యొక్క పోలీసులు కాల్పులు జరపడంతో చాలామంది గాయాల పాలవుతారు. ఈ విధంగా గాయాల పాలైనటువంటి వారిని హాస్పిటల్లో చేర్పించడం అనేది జరుగుతుంది. చాలామంది గాయాల పాలవడంతో చాలా హాస్పిటల్లో వీరిని చేర్పిస్తారు. సో ఈ విధంగా వీరిని హాస్పిటల్లో చేర్పించడంతో ఇప్పుడు కాకాని వెంకటరత్నం ఈ యొక్క హాస్పిటల్లోకి వెళ్ళి ఈ యొక్క గాయాల పాలైనటువంటి వారందరినీ చూసి సో తన వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఈయన మనస్తాపం చెంది ఈయన మనసు కలుత చెంది ఈ యొక్క కాకాని వెంకటరత్నం అదే రోజున గుండెపోటుతో మరణిస్తాడు. కాకాని వెంకటరత్నం గుండెపోటుతో మరణించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పటి వరకు ఈ యొక్క జయేంద్ర ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రధానంగా నాయకత్వం వహించినటువంటి ఈ యొక్క కాకాని వెంకటరత్నం చనిపోవడంతో మరి ఇప్పుడు జయేంద్ర ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే ఈ యొక్క జయేంద్ర ఉద్యమానికి బివి సుబ్బారెడ్డి నాయకత్వం వహిస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క జయేంద్ర ఉద్యమానికి ఒక కాకాని వెంకటరత్నం చనిపోవడంతో ఎవరు నాయకత్వం వహిస్తున్నారండి? ఇక బివి సుబ్బారెడ్డి దీనికి నాయకత్వం వహిస్తాడు. ఓకే, ఇక నెక్స్ట్ 1972 డిసెంబర్ 25 వరకు వచ్చాం కదా, డిసెంబర్ 27న ఇంపార్టెంట్. ఓకే, డిసెంబర్ 27వ తారీఖున ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆంధ్ర మరియు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విద్యార్థుల యొక్క విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఇది నెల్లూరులో ఒక సభను నిర్వహిస్తుంది. సో ఈ విధంగా నెల్లూరులో ఒక సభని నిర్వహించినప్పుడు ఈ యొక్క సభ నిర్వహిస్తే ఈ యొక్క విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి యొక్క అధ్యక్షుడు అగస్టియన్ ఈయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి పిలుపు ఇస్తాడు ఈ యొక్క అగస్టియన్. ఓకేనా, సో ఈ యొక్క కాలంలోనే ఇక 1972 డిసెంబర్ కాలంలో అప్పుడు ఈ యొక్క జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువ నాయకులు ఎవరయ్యా అని చూసినట్లయితే మనం ఈ యొక్క ఉద్యమ కాలంలో ఈ యొక్క జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువ నాయకులు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ యొక్క వెంకయ్య నాయుడులు అప్పుడు యువకులుగా ఉన్నారు. వెంకయ్య నాయుడులు యొక్క జయాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ 1972 డిసెంబర్ 31న ఈ యొక్క గుంటూరులో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులు గుంటూరులో ఒక బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎవరి అధ్యక్షతని యొక్క సమావేశాన్ని నిర్వహిస్తారంటే బివి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ యొక్క బహిరంగ సమావేశానికి అధ్యక్షుడు ఎవరండి? బివి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఒక బహిరంగ సభని నిర్వహిస్తే ఈ యొక్క బహిరంగ సభకు ఎవరు హాజరయ్యారని చూసినట్లయితే ఈ యొక్క బహిరంగ సభకి అప్పుడున్నటువంటి 99 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతారు. 99 మంది ఎమ్మెల్యేలు,
మరియు ఈ యొక్క 32 మంది ఎమ్మెల్సీలు హాజరవుతారు, ఒక 11 మంది ఎంపీలు హాజరవుతారు, మరియు 10 మంది జడ్పీటీసీలు హాజరవుతారు, ఒక 149 మంది ఎంపీపీలు ఈ యొక్క సభకు హాజరవుతారు. సో మరి ఈ విధంగా నిర్వహించినటువంటి ఈ యొక్క సమావేశంలో వీరు ఏమని తీర్మానం చేశారా అంటే, ఈ యొక్క సమావేశంలో వీరు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, ప్రజలనేవారు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా వీరు ఈ యొక్క సహాయ నిరాకరణ చేపట్టాలనేసి తీర్మానం చేశారు. సహాయ నిరాకరణ, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ప్రజలు అనేవారు సహాయ నిరాకరణ చేపట్టాలనేసి తీర్మానించడం అనేది జరిగింది ఈ యొక్క గుంటూరు బహిరంగ సమావేశంలో. ఓకేనా. సో ఈ విధంగా ఈ యొక్క సమావేశం అనేది నిర్వహించిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క హింస అనేది చెలరేగుతుంది. సో ఈ విధంగా హింస చెలరేగిన నేపథ్యంలో ఈ యొక్క జయాంధ్ర ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. ఈ యొక్క జయాంధ్ర ఉద్యమం ఉధృతమైన తర్వాత ఈ యొక్క 1972 ఫినిష్ అయిపోయింది కదా. 1973 జనవరి 2వ తారీఖున ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ భారీ ఊరేగింపు తీస్తారు. సో ఈ విధంగా భారీ ఊరేగింపు తీసినప్పుడు పోలీసులు వీళ్ళపై కాల్పులు అనేవి జరుపుతారు. ఈ విధంగా కాల్పులు జరిపినప్పుడు ఇప్పుడు ఈ యొక్క కాల్పుల్లో ఒక ముగ్గురు మరణిస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఎంతమంది మరణించారండి? ముగ్గురు మరణించారు. ఎప్పుడైతే ఈ యొక్క ముగ్గురు మరణిస్తారో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అంటే కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎంపీలు దీనికి తీవ్ర ఆగ్రహానికి గురై ఒక 15 మంది ఎంపీలు కలిసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తారు. అల్టిమేటం అంటే ఏంటండి? ఈ యొక్క హెచ్చరిక జారీ చేస్తారు. ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 15 మంది ఎంపీలు ఏమని హెచ్చరిక జారీ చేస్తారంటే, వీరు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది 1973 జనవరి 26న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, అది కుదరని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీరు కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అనేది జారీ చేస్తారు. ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 15 మంది ఎంపీలు. ఓకేనా. సో ఈ విధంగా వీరు ఈ యొక్క అల్టిమేటం అనేది జారీ చేస్తారు. ఇదే తరుణంలో ఈ యొక్క ఎస్ఆర్సీలో సభ్యుడైనటువంటి యొక్క హృదయనాథ్ కుంజ్రు, ఎస్ఆర్సీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినామండి. ఎస్ఆర్సీ అనేది ఎప్పుడు ఏర్పడిందండి? 1953 యొక్క డిసెంబర్ 29వ తారీఖున సయ్యద్ ఫజల్ అలీ నేతృత్వంలో ఎస్ఆర్సీ ఏర్పడిందని, ఎస్ఆర్సీలో హృదయనాథ్ కుంజ్రు మరియు కమలం మాధవ్ ఫణిక్కర్లు సభ్యులుగా ఉన్నారని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో ఇప్పుడు ఈ యొక్క హృదయనాథ్ కుంజ్రు ఏమంటాడంటే, ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలని ఏర్పాటు చేయటమే విఘ్నత, అంటే సరి అయినటువంటి నిర్ణయం, ప్రత్యేక తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలని ఏర్పాటు చేయడమే కేంద్రం తీసుకోవాల్సినటువంటి యొక్క తెలివైనటువంటి నిర్ణయం అనేసి ఈ యొక్క హృదయనాథ్ కుంజ్రు పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా పేర్కొన్న తర్వాత ఈ యొక్క తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జయాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతూ, తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యొక్క పివి నరసింహారావు ఈయన 1973 జనవరి 17వ తేదీన ఈయన రాజీనామా చేస్తాడు. జనవరి 17వ తేదీన యొక్క ఎవరండి? పివి నరసింహారావు ఈయన ఏం చేస్తాడండి? రాజీనామా అనేది చేస్తాడు. ఎప్పుడైతే పివి నరసింహారావు రాజీనామా చేస్తాడో ఈ యొక్క జనవరి 18 నుండి 1973 జనవరి 18 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేయబడుతుంది? రాష్ట్రపతి పాలన అనేది విధించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? రాష్ట్రపతి పాలన అనేది విధించబడుతుంది. మరి ఈ యొక్క రాష్ట్రపతి పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో గవర్నర్గా ఎవరు కొనసాగుతున్నారు? ఈ యొక్క కండుబాయ్ కసంజీ దేశాయ్ కొనసాగుతున్నారు. కండుబాయ్ కసంజీ దేశాయ్ గవర్నర్గా ఉన్నారు. సో ఇప్పుడు కండుబాయ్ కసంజీ దేశాయ్ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఈయన గవర్నర్గా ఉన్నారు. ఈ యొక్క కండుబాయ్ కసంజీకి రాష్ట్ర పాలనలో సహాయం అందించడం కొరకు ఇంకొక 2 వ్యక్తుల్ని ఈయన కింద నియమిస్తారు. వారు ఒకడు హెచ్సి షెరిన్, 2 వికే రావు. హెచ్సి షెరిన్ మరియు వికే రావులని
పాలనలో సహకారం కొరకు ఈ యొక్క కనుభాయ్ కసంజీ దేశాయ్ కింద ఈ యొక్క నియమించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది కొనసాగుతుంది. ఈ రాష్ట్రపతి పాలనలో ముఖ్య పాత్ర ఎవరు పోషిస్తారంటే హెచ్సి షెరిన్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రపతి పాలనా కాలాన్ని అంటే జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు గల రాష్ట్రపతి పాలనా కాలాన్ని ఏమంటారా అంటే హెచ్సి షెరిన్ పాలనా కాలం అనేసి పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క పాలనా కాలాన్ని ఏమంటారండి? హెచ్సి షెరిన్ పాలనా కాలం అనేసి పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది విధించబడుతుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 1973 జనవరి 30వ తేదీన ఇది తెలంగాణలో బంద్ నిర్వహిస్తుంది. తెలంగాణలో సంపూర్ణ బంద్ అనేది ప్రశాంతంగా నిర్వహించబడుతుంది. తెలంగాణలో సంపూర్ణ బంద్ వచ్చేసి ప్రశాంతంగా నిర్వహించబడుతుంది. దీని ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడైతే ఈ యొక్క 1971 ఈ యొక్క సెప్టెంబర్ 24వ తారీఖున టీపీఎస్ కాంగ్రెస్లో విలీనం జరిగిందో, కాంగ్రెస్లో విలీనం జరిగిన తర్వాత కొంతమంది టీపీఎస్ నుండి బయటకు వచ్చేసి ఇక సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అనేది ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రశాంత్ కిషోరు, ఈశ్వరీబాయి, ఈ యొక్క పురుషోత్తం రావు వీళ్ళంతా కలిసి ఈ యొక్క సంతపూరి రాఘవరావు, ఈ యొక్క పురుషోత్తం రావు వీళ్ళంతా కలిసేసి ఏమి ఏర్పాటు చేశారండి? మనకు సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేశారు కదా. ఈ సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలోనే తెలంగాణలో బంద్ అనేది నిర్వహించబడింది. ఎప్పుడు నిర్వహించబడిందండి? 1973 జనవరి 30వ తేదీన సంపూర్ణ బంద్ ప్రశాంతంగా నిర్వహించబడింది. ఆ తర్వాత నెక్స్ట్ 1973 ఫిబ్రవరి 1వ తారీఖు. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున ఏం జరుగుతుందంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు దాదాపు 2 లక్షల మంది మహిళలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని డిమాండ్ చేస్తూ వీరు ఒక బహిరంగ సభని నిర్వహిస్తారు. బహిరంగ ప్రదర్శన నిర్వహిస్తారు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహిళలు. ఎంతమంది మహిళలు అండి? సుమారు 2 లక్షల మంది మహిళలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వీరు ఒక బహిరంగ ప్రదర్శన అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదే ఫిబ్రవరిలో ఈ యొక్క హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితి ఈ యొక్క రాష్ట్ర విభజన ప్రకటన చేయవలసిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది ఈ యొక్క సుల్తాన్ బజార్లో నిర్వహించినటువంటి యొక్క సభలో. దానికంటే ముందే ఈ యొక్క ఆంధ్ర కార్యాచరణ సమితి అనేది ఉంటుంది. ఈ యొక్క ఆంధ్ర కార్యాచరణ సమితి కూడా ఈ యొక్క ఫిబ్రవరి 5 లోపు ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈ యొక్క సుల్తాన్ బజార్లో టీపీఎస్ కూడా ఫిబ్రవరి 5 లోపు ఈ యొక్క ప్రత్యేక రాష్ట్ర ప్రకటన అనేది చేయాలి అనేసి ఈ యొక్క 2 డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇదే ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సినీ నటులైనటువంటి ఈ యొక్క ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ యొక్క కృష్ణ, విజయ నిర్మల మరియు కృష్ణంరాజులు ఈ యొక్క జయాంధ్ర ఉద్యమానికి మద్దతు అనేది ప్రకటిస్తారు. ఇదే ఫిబ్రవరిలో ఈ యొక్క 1973 ఫిబ్రవరి 17వ తేదీన ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్లు ఏమంటారంటే ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించి ప్రత్యేక రాష్ట్రాలని ఏర్పాటు చేయాలని ఒక సంయుక్త లేఖ రాసి దాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. ప్రజల యొక్క అభిప్రాయాలు గౌరవిస్తూ 2 ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసిందిగా ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సంయుక్త ప్రకటన ద్వారా ఒక లేఖ అనేది రాస్తారు ఈ యొక్క ఫిబ్రవరి 17వ తేదీన. నెక్స్ట్ ఈ యొక్క ఫిబ్రవరి 18వ తేదీన ఈ యొక్క మద్రాసులోని ఈ యొక్క పానగల్ పార్క్ వద్ద ఈ యొక్క కృష్ణ మరియు విజయ నిర్మల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వీరు నిరాహార దీక్ష ఒక 24 గంటల పాటు ఒకరోజు నిరాహార దీక్ష అనేది చేపడతారు ఈ యొక్క కృష్ణ మరియు విజయ నిర్మలు. ఓకేనా? సో ఇదే మరి ఫిబ్రవరిలో ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క ఏప్రిల్లో ఈ యొక్క 1973 ఏప్రిల్లో ఈ యొక్క
జయాంధ్ర ఉద్యమ నాయకుల మధ్య యొక్క విభేదాలు అనేవి వస్తాయి. ఈ విధంగా విభేదాలు రావడం వల్ల కొంతమంది నాయకులు విడిపోయి ఈ యొక్క కొంతమంది నాయకులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఏంటయ్యా అది అంటే జై ఆంధ్ర ఫ్రంట్ని ఏర్పాటు చేస్తారు. జై ఆంధ్ర ఫ్రంట్ ఎవరు ఏర్పాటు చేస్తారు ఈ యొక్క జై ఆంధ్ర ఫ్రంట్ని అంటే ఈ యొక్క జై ఆంధ్ర ఫ్రంట్ని ఈ యొక్క సర్దార్ గౌతు లచ్చన్న, సర్దార్ గౌతు లచ్చన్న మరియు ఈ యొక్క తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం మరియు ఈ యొక్క అనంతుల నాగేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, అనంతుల నాగేశ్వరరావు, సర్దార్ గౌతు లచ్చన్న వీరంతా కలిసి ఈ యొక్క జయాంధ్ర ఫ్రంట్ని ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారంటే సర్దార్ గౌతు లచ్చన్నని ఎన్నుకుంటారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే దీన్ని ఈ యొక్క జయాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ వీళ్ళు ఈ యొక్క జయాంధ్ర ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో. ఓకేనా. సో ఈ విధంగా జయాంధ్ర ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత ఈ యొక్క 1973 సెప్టెంబర్ 1వ తారీఖున ఈ యొక్క రాష్ట్రపతి పాలనా కాలం అనేది మరొక 6 నెలలు పొడిగించబడడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా రాష్ట్రపతి పాలనా కాలం 6 నెలలు పొడిగించబడుతుంది. 6 నెలలు పొడిగించబడితే ఈ యొక్క హెచ్సి షెరిన్ తన యొక్క వ్యూహాలతో ఈ యొక్క జయాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాడు. ఇందులో భాగంగానే జయాంధ్ర ఉద్యమం కొంతవరకు నీరుగారిపోయిందనేసి అంటారు. కానీ జయాంధ్ర ఉద్యమం పూర్తిగా తగ్గదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా జయాంధ్ర ఉద్యమం అనేది జరుగుతుంది. సో మరి ఈ యొక్క జయాంధ్ర ఉద్యమంలో మనం ఈ యొక్క జనసంఘ్ పార్టీ యొక్క పాత్ర ఏంటని చూసినట్లయితే జయాంధ్ర ఉద్యమంలో జనసంఘ్ పార్టీ పాత్ర జనసంఘ్ పార్టీ పాత్రను చూసినట్లయితే ఈ యొక్క జనసంఘ్ పార్టీ యాక్చువల్గా ఈ యొక్క 1969లో ఈ యొక్క జనసంఘ్ పార్టీ యొక్క సమైక్యాంధ్రకి ఇది మద్దతు తెలుపుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు 1972-73లలో ఈ యొక్క జనసంఘ్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఇది ఈ యొక్క ప్రత్యేక రాష్ట్రోద్యమాలకు మద్దతు తెలుపుతుంది. ఇప్పుడు ఈ యొక్క జనసంఘ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వాజ్పేయి ఏమంటాడంటే ఈ యొక్క పార్టీ అనేది జనసంఘ్ పార్టీ ఇక 2 ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాలను కోరుకుంటున్నారు కాబట్టి జనసంఘ్ పార్టీ తమ వైఖరిని మార్చుకొని ఈ యొక్క ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకి మద్దతు తెలుపుతుంది అనేసి పేర్కొంటాడు ఈ యొక్క వాజ్పేయి. ఓకేనా. సో ఈ విధంగా పేర్కొనడమే కాకుండా ఈ యొక్క జనసంఘ్ పార్టీ ఏం చేస్తుందంటే దానికి అనుబంధ సంస్థలుగా ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఈ యొక్క ఆంధ్రాలో వచ్చేసి ఆంధ్ర సంఘర్షణ సమితి మరియు తెలంగాణలో తెలంగాణ సంఘర్షణ సమితి అనేది 2 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తుంది. సో ఈ విధంగా అనుబంధ సంస్థలు అనేవి ఏర్పాటు చేస్తే ఈ యొక్క 1973 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క ఆంధ్ర సంఘర్షణ సమితి మరియు తెలంగాణ సంఘర్షణ సమితిలు 2 ఒక బహిరంగ సభలని నిర్వహిస్తాయి. ఎక్కడ నిర్వహిస్తాయి అంటే ఆంధ్ర సంఘర్షణ సమితి వచ్చేసి ఇది గుంటూరులో ఉన్నటువంటి గాంధీ పార్క్లో ఈ యొక్క ఆంధ్ర సంఘర్షణ సమితి సభ నిర్వహిస్తుంది. దీనికి అధ్యక్షుడు ఎవరైనా అంటే పోలిమెట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ యొక్క జనసంఘ్ పార్టీ ఈ యొక్క ఆంధ్ర సంఘర్షణ సమితి సభను నిర్వహిస్తుంది. ఈ సభకు వాజ్పేయి హాజరై ఏమని వ్యాఖ్యానిస్తాడంటే ఈ యొక్క సభలో ఈ యొక్క వాజ్పేయి ఏమంటాడంటే ఈ యొక్క వాజ్పేయి వచ్చేసి ఏమంటాడంటే ఈ యొక్క సభలో ఈ యొక్క
తుపాకీ గుండ్లు ఏవైతే ఉన్నాయో తుపాకీ గుండ్లు ఇవి గుండెలని అంటే శరీరాన్ని గాయపరచగలుగుతాయి కానీ గుండెల్లో ఉన్నటువంటి భావాన్ని ఇవి గాయపరచలేవు, గుండెల్లో ఉన్నటువంటి భావాన్ని నశింపజేయలేవు అనేసి పేర్కొంటాడు ఈ యొక్క వాజ్పేయి. ఏమంటున్నాడు, ఈ యొక్క తుపాకీ గుండ్లు వచ్చేసి గుండెలని అంటే శరీరాన్ని గాయపరచగలవు, శరీరాన్ని బద్దలు కొట్టగలవు కానీ గుండెల్లో ఉన్నటువంటి భావాన్ని బద్దలు కొట్టలేవు అనేసి పేర్కొంటాడు ఈ యొక్క వాజ్పేయి. ఇంకా వాజ్పేయి ఏమంటాడంటే ఈ యొక్క భాష అనేది సమస్యలను పరిష్కరించలేదు. ఎందుకంటే మనం సమైక్య ఆంధ్ర అని ఎందుకు అంటున్నారు వీరు, ఈ యొక్క మనది తెలుగు భాష వారిది తెలుగు భాష కాబట్టి భాష నేపథ్యంలో ఒకటే అవుదామని అంటున్నారు కాబట్టి భాష అనేది సమస్యలను పరిష్కరించలేదు. మరియు ఈ యొక్క భాష అనేది కేవలం ఈ యొక్క భాష అనేది తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క మనసులను కలిపి ఉంచలేదు అనేసి పేర్కొంటున్నాడు ఈ యొక్క వాజ్పేయి. సో ఈ విధంగా వాజ్పేయి పేర్కొనడం అనేది జరిగింది ఈ యొక్క ఆంధ్ర సంఘర్షణ సమితి నిర్వహించినటువంటి సభలో. మరి అదే రోజున ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ సంఘర్షణ సమితి అనేది ఒక సభ నిర్వహిస్తుంది. ఎక్కడ నిర్వహిస్తుంది ఇది అంటే ఇది కేశవ మెమోరియల్ స్కూల్, హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ స్కూల్లో కేశవ మెమోరియల్ స్కూల్లో ఇది ఒక సభ నిర్వహిస్తుంది. దీనికి అధ్యక్షుడు ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదండి, ఈయన జగన్మోహన్ రెడ్డి అనేసి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈయన అధ్యక్షతన ఈ యొక్క తెలంగాణ సంఘర్షణ సమితి ఒక సభ నిర్వహిస్తే దానికి కూడా ఒక వాజ్పేయి హాజరవుతాడు. ఈ యొక్క సభలో వాజ్పేయి ఏమంటాడంటే తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరింగే ఇందిరాజీ అంటారు. క్యా కరింగే ఇందిరాజీ అంటే తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు స్నేహపూర్వకంగా విడిపోవాలనుకున్నప్పుడు నువ్వేం చేసేది ఇందిరాగాంధీ అనేసి అంటాడు. అంటే తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు స్నేహపూర్వకంగా విడిపోవాలని అనుకుంటున్నాయి, వాటిని ఏ శక్తి ఎదురించలేదు, వాటిని ఏ శక్తి నిరోధించలేదు అనేసి ఈ యొక్క వాజ్పేయి ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇంకా వాజ్పేయి ఏమంటాడంటే ఈ యొక్క ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన భూకంపం ఏమీ రాదు అనేసి వ్యాఖ్యానించడం జరుగుతుంది ఈ యొక్క సభల్లో ఈ యొక్క వాజ్పేయి. ఆ తర్వాత ఈ యొక్క ఫిబ్రవరి 14వ తారీఖున 1973 ఫిబ్రవరి 14వ తారీఖున హరి అనంత పద్మనాభ శాస్త్రి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా న్యాయవాదుల సంఘం ఒక సభను నిర్వహిస్తుంది. హరి అనంత పద్మనాభ శాస్త్రి ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం ఒక సభ నిర్వహిస్తుంది. సో ఈ విధంగా ఒక సభ నిర్వహిస్తే ఈ సభకు వాజ్పేయి హాజరయ్యి ఏమని వ్యాఖ్యానిస్తాడంటే ఈయన ఏమంటాడంటే జై తెలంగాణ జై ఆంధ్ర అనే నినాదాలు చేస్తాడు ఈ యొక్క వాజ్పేయి. సో ఇదే సభలో ఈ యొక్క కొడాలి దామోదర అనేటువంటి వ్యక్తి ఆగదురా ఇక ఆంధ్ర ఉద్యమం అనేటువంటి పాటను పాడాడు. ఆగదురా ఇక ఆంధ్ర ఉద్యమం అనేటువంటి పాటను పాడాడు ఈ యొక్క కొడాలి దామోదర అనేటువంటి వ్యక్తి. ఓకేనా. సో ఈ విధంగా వాజ్పేయి మరియు ఈ యొక్క జనసంఘ్ పార్టీ అనేది జయాంధ్ర ఉద్యమంలో ఒక ముఖ్య భూమికని పోషిస్తుందిగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇదే సమయంలో ఈ యొక్క పాగ పుల్లారెడ్డి అనేసి ఉంటాడు. ఈ యొక్క పాగ పుల్లారెడ్డి ఏం చేస్తాడంటే ఈయన 1955లలో విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ యొక్క 1969లో ఈయన సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తి ఈ యొక్క పాగ పుల్లారెడ్డి. ఈయన గద్వాల శాసనసభ సభ్యుడు. ఈ యొక్క గద్వాల శాసనసభ సభ్యుడు అయినటువంటి పాగ పుల్లారెడ్డి తాను ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈయన తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్నాననేసి ప్రకటిస్తాడు ఈ యొక్క పాగ పుల్లారెడ్డి. సో ఈ విధంగా ఈ యొక్క జయాంధ్ర ఉద్యమం అనేది కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఇందిరాగాంధీ మళ్ళీ ఇరు ప్రాంతాల వారిని సంతృప్తి పరచుట కొరకు 6 సూత్రాలని ప్రకటిస్తుంది. సో మరి ఏంటి ఈ యొక్క 6 సూత్రాలు అనేటువంటి విషయాన్ని మనం రేపు
నెక్స్ట్ క్లాస్లో మనం వీటిని చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.